పాత నోట్ల రద్దు మాటేమో గానీ బల్దియాకి మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ట్యాక్సీలు కట్టడానికి జనం క్యూలు కడుతున్నారు. దాంతో 4 రోజుల నుంచి బల్దియా ఖజానాలో 150 కోట్ల రూపాయలు చేరాయి. ఇవాళ మిడ్ నైట్ వరకు గడువు ఉండటంతో ఇంకా వసూళ్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పాత నోట్లతో పన్నులు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. బకాయిదారులు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు బారులు తీరారు. శుక్రవారం రోజు రికార్డు స్థాయిలో 55 కోట్లు జమవగా రెండో రోజు 10 కోట్లొచ్చాయి. ఇక నిన్న ఇవాళ ఆదాయం మరింత పెరిగింది. మొత్తం 4 రోజుల్లో 150 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది బల్దియా. 45,000 మంది 10,000 రూపాయలలోపు ట్యాక్సులు చెల్లించారు. 9,000 మంది 10,000 నుంచి 50,000 రూపాయల మధ్య బకాయి ఉన్నవారు. 50,000 నుంచి 1,00,000 రూపాయలలోపు ట్యాక్స్ ను 1,193 మంది చెల్లించారు. 1,00,000 నుంచి 2 లక్షల వరకు 655 మంది మాత్రమే చెల్లించారు. 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల మధ్య బకాయి ఉన్నవారు 288 మంది పే చేశారు. 38 మంది మాత్రమే 5 లక్షలకు పైగా ట్యాక్స్ కట్టిన వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి 150 కోట్లు వసూలయ్యాయి. దీంట్లో ఈ ఒక్కరోజు ట్యాక్సుల ద్వారా 16 కోట్లు, ఎల్ఆర్ఎస్ ఫీజుల ద్వారా 31 కోట్లు వచ్చాయి. ఈ మిడ్ నైట్ వరకు గడువు ఉండడంతో కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. కేంద్రం మళ్లీ డేట్ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా జీహెచ్ఎంసీ ఆదాయం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్ని బంపర్ ఆఫర్లు పెట్టినా మొండి బకాయిదారులు మాత్రం స్పందించడం లేదు. టాప్ డిఫాల్టర్స్ లిస్ట్ లో ఉన్న బడా సంస్థలు, మల్టీప్లెక్స్లు, హాస్పిటల్స్, మాల్స్, థియేటర్స్ యాజమాన్యాలు మాత్రం ట్యాక్స్ కట్టడానికి ముందుకు రావడం లేదు. కోట్లలో బకాయిలున్న డిఫాల్టర్స్ ఎవరూ ఇప్పుడు ట్యాక్స్ కట్టడం లేదు. ఇప్పుడు పే చేసిన వాళ్లలో 90% మంది సామాన్యులే ఉన్నారు. దాంతో టాప్ డిఫాల్టర్స్ పై సీరియస్ యాక్షన్ కి రెడీ అవుతోంది బల్దియా. ఇప్పుడు రెస్పాండ్ కాని డిఫాల్టర్స్ పై 24% వడ్డీ వేయడానికి రెడీ అయింది బల్దియా. దీంతో పాటు ప్రతి ఏడాది అమలు చేసే వడ్డీ మాఫీ స్కీమ్ కు ఇక గుడ్ బై చెప్పనుంది. కేంద్రం ఇచ్చిన ఆఫర్ బల్దియాకు వరంగా మారింది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జీహెచ్ఎంసీకి ఈ వసూళ్లు కొంత ఊరట ఇవ్వనున్నాయి.